చందమామ కథలు. మహాబలులు. ఒక అరణ్యానికి సమీపంలో ఒక బలాఢ్యుడు ఉండేవాడు. అతని పేరు శరభయ్య. ఆ శరభయ్య ప్రపంచంలో తనను మించిన బలాఢ్యుడు ఎవరూ లేరు అనుకునేవాడు. ఎందుచేతనంటే అతను అడవికి వెళ్లి కట్టెలు కొట్టి మామూలు కట్టెల మోపుకు 10 ఇంతలుండే మోపు కట్టి దాన్ని ఇంటికి తెచ్చి తన పెళ్ళాంతో, నేను కలియుగ భీముణ్ణే, చూడు ఎంత పెద్ద మోపు తెచ్చాను అనేవాడు. భీముడివా? నిజంగా భీముడు ఎదురైతే పారిపోవు? బలవంతుడివే, ఎవరు కాదంటారు? మహాబలుడు మాత్రం కాదు అనేది శరభయ్య భార్య దుర్గమ్మ. ఈ మాట వినగానే శరభయ్యకు కోపం వచ్చి, మాటలతో పనేమిటి, నాకన్నా బలంగల వాడిని చూపించు, అప్పుడు నమ్ముతాను అనేవాడు. ఒకనాడు దుర్గమ్మ నెత్తిన పెద్ద కుండ పెట్టుకుని నీళ్లు తేవడానికి బావికి వెళ్ళింది. ఆమె బావిలో చేదవేసి తోడబోతే అది విపరీతంగా బరువెక్కి పైకి రాలేదు. ఆమె ముచ్చెమటలు పోసేదాకా ప్రయత్నించింది. చివరకు ప్రాణం విసిగిపోయి చేదన బావిలోనే వదిలేసి ఖాళీ కడవ చంకన పెట్టుకుని ఇంటి దారి పట్టింది. ఆమె కాలిబాట వెంబడే నడుస్తూ ఉండగా అరణ్య మార్గం నుంచి వచ్చే మరొక కాలిబాట మీదుగా ఇంకొక స్త్రీ చంకన చంటి బిడ్డను ఎత్తుకొని చేత ఖాళీ కడవ పట్టుకొని నీటికై బావి వద్దకు వస్తూ దుర్గమ్మకు ఎదురైంది. ఖాళీ కడవతో తిరిగి వస్తున్నావేం, బావి ఎండిపోయిందా ఏమిటి అని రెండో మనిషి దుర్గమ్మను అడిగింది. లేదమ్మా, బావిలో వేసిన చేద 10 మంది పట్టి లాగితే గాని పైకి రాకుండా ఉంది. బావిలో ఏ భూతము చేరినట్టుంది అన్నది దుర్గమ్మ. అంతే కదా, నా వెంటరా, నీకు కావలసిన నీరంతా నేను తోడిస్తాను అన్నది రెండో స్త్రీ. ఆమె అయినా అంత పెద్ద బలంగా కూడా లేదు. కానీ దుర్గమ్మ ఆ మనిషి వెంట బావికి వెళ్ళింది. ఇదిగో చూడు, చేతన బావిలోనే వదిలేసి రావాల్సి వచ్చింది, నీకు మాత్రం వస్తుందా అంటూ దుర్గమ్మ చేద తాడు పట్టుకొని పైకి లాగసాగింది. ఇంతలో రెండో స్త్రీ చంకన ఉన్న చంటి పిల్లవాడు దుర్గమ్మ చేతిలో ఉన్న తాడు అందుకుని గబగబా చేదను పైకి లాగేశాడు. దుర్గమ్మ తన నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని నిర్ఘాంతపోయింది. ఆమె నోట మాట రాలేదు. కాని పిల్లాడి తల్లి మాత్రం ఏమీ ఆశ్చర్యపడలేదు. ఆ చంటివాడు ఒక్క రవ్వైనా అలవకుండా చేద తరువాత చేద తోడిపోస్తుంటే ఇద్దరు స్త్రీలు చక్కగా స్నానాలు చేసి తమ బట్టలు ఉతుక్కొని కడవల నిండా నీరు నింపుకున్నారు. ఇద్దరూ తిరిగి వచ్చేటప్పుడు దారులు చీలే చోట దుర్గమ్మ రెండో స్త్రీ యొక్క పూర్వోత్తరాలు తెలుసుకున్నది. ఈ దారినే పోతే మా ఇల్లు వస్తుంది, మా ఆయన పేరు అపరభీముడు అని చెప్పి రెండో స్త్రీ బిడ్డతో సహా వెళ్ళిపోయింది. దుర్గమ్మ ఇంటికి వస్తూనే భర్తకు జరిగిన సంగతంతా చెప్పింది. ఈ ప్రాంతాల అపరభీముడు అని చెప్పుకుంటూ ఇంకొకటి తిరుగుతున్నాడా, ఉండు వాడి పని పట్టిస్తా అన్నాడు శరభయ్య. నీకు పుణ్యం ఉంటుంది, వాడి జోలి పోకు, వాడు నిన్ను హతమారిస్తే నా పని ఏం కాను, వాడి పసి కొడుక్కే అంత బలం ఉంటే వాడికి ఇంకెంత బలం ఉండాలి అన్నది దుర్గమ్మ. శరభయ్య పెళ్ళాం మాట చెవికెక్కనీక రేపు పొద్దున్నే వాడింటికి వెళ్ళి వాడి పని చూస్తాను అన్నాడు రోషంగా. మర్నాడు అతడు భార్యను వెంట పెట్టుకుని తన విల్లంబులు కత్తి తీసుకొని బయలుదేరాడు. అయితే అపరభీముడి సంగతి తేల్చుకునే ముందు బావి సంగతి తెలుసుకుందామనిపించి మొదట బావి దగ్గరికే వెళ్ళాడు. సరిగ్గా అదే సమయానికి అపరభీముడి భార్య కూడా అక్కడికి వచ్చింది. శరభయ్య చేదలాక్కుని బావిలో వేసి నీటిలో ముంచి, ఈ ముష్టి చేద లాగటానికి 10 మంది కావాలిట అంటూ చేదను తోడబోయాడు. మూలిగి ముక్కి పళ్ళ బిగువన చేదను కొద్దిగా నీటిపైకి లాగాడు. మరుక్షణం శరభయ్యను చేద బావిలోకి ఇడ్చింది. సమయానికి చంటివాడు శరభయ్యను పట్టుకోకపోతే శరభయ్య బావిలో పడి ఉండేవాడు. తరువాత ఆ చంటి పిల్లవాడు శరభయ్య చేతనుంది చేదతాడు అందుకొని సునాయాసంగా చేదను పైకి తోడేశాడు. ఇప్పటికైనా సంగతి తెలిసిందిగా, ఇక మాట్లాడకుండా ఇంటికి పద అన్నది దుర్గమ్మ తన భర్తతో. ఇందులో ఏదో గారడి కనుకట్టు ఉన్నాయి, నేను అపరభీముణ్ణి కలుసుకు తీరాల్సిందే అన్నాడు శరభయ్య. నీ రాత నేను తప్పించగలనా, నేను మాత్రం నీ వెంట రాను అంటూ దుర్గమ్మ నీళ్లు తీసుకొని ఇంటి దారి పట్టింది. రెండో స్త్రీ శరభయ్యతో, నా మాట విని నువ్వు కూడా ఇంటికి పో, నా మొగుడి కళ్ళబడటం అంత మంచిది కాదు అన్నది. కాని శరభయ్య మొండికెత్తి ఆమె వెనకనే వాళ్ళ ఇంటి దాకా వెళ్ళాడు. నా మొగుడు ఆహారం వేటాడబోయాడు,
తడవకొక ఏనుగుని తినేస్తాడు. అందుచేత నువ్వు ఎక్కడైనా దాక్కుని చాటు నుంచి ఆయన చూడు. ఎదుట పడ్డావో నిన్ను అవలీలగా విరుచుకొని తింటాడు అన్నది అపర భీముడి భార్య. ఆమె శరభయ్యను నిలువెత్తు కడలోకి దింపింది. అందులో శరభయ్య మునివేళ్ల మీద నిలబడితే గాని బయట జరిగేది కనబడదు. సాయంకాలం అవుతూ ఉండగా పెద్ద సుడిగాలి వీచింది. అపర భీముడు తన ఇంటి ఆవరణలోకి వచ్చి ఏనుగును వండావుటే అని కేక పెట్టాడు. ఆ కేకకు అన్ని వస్తువులు దద్దరిల్లాయి. శరభయ్య దాగి ఉన్న కడవ కూడా కంపించింది. శరభయ్యకు వణుకు పుట్టుకొచ్చింది. తనకన్నా మహాబలుడు ఒకడున్నాడని అతనికి ఇప్పుడు స్పష్టంగా తెలిసిపోయింది. నీ ఏనుగు సిద్ధంగా ఉంది, వచ్చి తిను అని అపర భీముడి భార్య చెప్పింది. కొంచెం ఉండు, ఎక్కడి నుంచో మనిషి వాసన కొడుతున్నది, మనిషిని తిని చాలా రోజులైంది అంటూ అపర భీముడు తన ఇంటి చుట్టూ ఉండే అడవంతా గాలించటం మొదలుపెట్టాడు. తన భర్త దూరం వెళ్ళగానే అతని భార్య శరభయ్య దాక్కున్న చోటికి వచ్చి, నా భర్త వచ్చి తిండి తిని నిద్రపోతాడు, అప్పుడు నేను దీపాన్ని కిటికీలో ఉంచుతాను, నువ్వు పారిపోవడానికి అదే గుర్తు, మళ్ళీ ఈ ఇంటి ఛాయలకు ఎప్పుడూ రాకు అని హెచ్చరించింది. రాను తల్లి రాను, నాకు బుద్ధి వచ్చింది అన్నాడు శరభయ్య. ఒక రాత్రి వేళ శరభయ్యకు కిటికీలో దీపం కనిపించింది. అతను మెల్లగా కడవలో నుంచి బయటకు వచ్చి వేగంగా నడిచి వెళ్ళిపోసాగాడు. అతను కొద్ది దూరం వెళ్ళాడో లేదో పెద్ద సుడిగాలి లేచింది. మనిషి వాసన, మనిషి వాసన అన్న మాటలు వినిపించాయి. అపర భీముడు గొంతు శరభయ్య గుర్తించి కాలి సత్తువు కొద్దీ పరిగెత్తసాగాడు. శరభయ్య ఎంతసేపు పరిగెత్తినా అపర భీముడు వెంటపడి తరుముతూనే ఉన్నాడు. సుడిగాలి వీస్తూనే ఉంది. శరభయ్య కాలి సత్తువు కొద్దీ ఉడిగిపోయినా గాలితోపుకు అతను ముందుకు పోతున్నాడు. అతను అరణ్యానికి అడ్డం పడి పరిగెత్తుతూ ఉండడం చేత ఎంత దూరం వెళ్ళినా జనసంచారం తగలడమే లేదు. ఇంతలో శరభయ్యకు ఒక దృశ్యం ఎట్టెదుట కనిపించి పై ప్రాణాలు పైన ఎగిరిపోయినంత పని అయింది. అరణ్యం మధ్యలో ఒక మహాకాయుడు అరణ్య మృగాలను ఒక పెద్ద గుట్టగా పోసి వాటిని పీక్కొని తింటూ ఎముకలను ఒక పక్కకు విసిరివేస్తున్నాడు. ఎవరు నువ్వు, ఎవరు నిన్ను తరుముకొస్తున్నారు అని మహాకాయుడు శరభయ్యను అడిగాడు. ఒక మహాబలుడు అన్నాడు శరభయ్య వణికిపోతూ. మహాకాయుడు కోపంతో హుంకరించి, అడవి రాక్షసుణ్ణి నేనుండగా మరో మహాబలుడా, రాణి వాడి ప్రాణాలు తీస్తాను అని గర్జించాడు. ఇంతలోనే అపర భీముడి దగ్గరకు వచ్చాడు. అతనితో వచ్చిన సుడిగాలి శరభయ్యను పైకి ఎగరగొట్టేసింది. దానితో అతను ఎగిరి ఒక చెట్టు కొమ్మల మధ్య చిక్కుకున్నాడు. అక్కడి నుంచి అతను అతి దారుణమైన మహాబలుల యుద్ధం కళ్ళారా చూశాడు. ఇద్దరు మహాబలులు కొంచెం సేపు ఒకరికొకరు ఎదురుగా నిలబడి చూసుకుని తరువాత కలియబడ్డారు. వాళ్ళు ఒకరినొకరు తన్నుకున్న తన్నులకు గుద్దులకు కొండలు కూడా పిండి అయిపోయాయి. తెల్లవారిందాక ఇద్దరు మహాబలులు ఇలాగే యుద్ధం చేసుకున్నాక కూడబలుక్కున్నట్టు ఇద్దరు ఆకాశంలోకి ఎగిరి మబ్బుల చాటుకు వెళ్ళిపోయారు. కానీ అప్పటికీ వాళ్ళ గర్జనలు తన్నులు శరభయ్యకు వినిపిస్తూనే ఉన్నాయి. వారిలో ఎవరు గెలుస్తారో చూద్దామని శరభయ్య ఎంతోసేపు చూశాడు గాని వాళ్ళు తిరిగి భూలోకానికి రానేలేదు. చివరకు అతను చెట్టు దిగి దారి వెతుక్కుంటూ ఇంటికి చేరుకున్నాడు. అటు తర్వాత శరభయ్య ఎన్నడూ తన బలం గురించి భార్యతో గాని ఇతరులతో గాని గొప్పలు చెప్పుకోనే లేదు. ఆ ప్రాంతాల వాళ్ళు మబ్బులు ఉరిమినప్పుడల్లా మహాబలులు ఇంకా యుద్ధం చేస్తూనే ఉన్నారు అనుకుంటూ ఉంటారు.